బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలకు వేలైంది. ఇంటర్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఏపీలో నేటి పరీక్షకు సెట్ నెంబర్ 3 ప్రశ్నపత్రం ఎంపిక చేశారు. ఇక తెలంగాణలో సెట్ నెంబర్ 1 ప్రశ్నపత్రం ఎంపిక చేశారు. మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోనికి విద్యార్థులను అనుమతించడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి. ఇటు ఇవాటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకే ఆ పరీక్షలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే నెల 16 వరకు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికి గాను పూర్తి స్థాయిలో 9,42,719 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుండి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఇటు విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. అటు ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారో వారు కూడా ఫోన్లు తీసుకొని రాకూడదని కూడా ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే నిర్దేశిత సమయానికి కూడా 1 నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు దాదాపు 194 పరీక్షా కేంద్రాలు ఉండగా అలా ఫస్ట్ ఇయర్ రాసే విద్యార్థులు 73,225 మంది విద్యార్థులు ఉన్నారు. సెకండ్ ఇయర్స్ కు సంబంధించి 89,239 మంది అభ్యర్థులు, మొత్తం మీదుగా 162,424 మంది విద్యార్థులు ఈ రోజు పరీక్ష రాయబోతున్నారు. దీనికి సంబంధించి ఉదయమే సెట్ నెంబర్ ఏ ప్రశ్న పత్రాన్ని కూడా ఎంపిక చేసినట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. 1 నిమిషం ఆలస్యంతో కొంతమంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ కు వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడింది. పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ అయితే ఇప్పటివరకైతే ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. అటు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏదైతే జీన్స్ ప్యాంట్లు కానీ ఇటు తర్వాత షూ కానీ వేసుకొని రాకూడదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరిని పరీక్షా కేంద్రంలోకి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎగ్జామ్ హాల్లోకి లోపలికి వదులుతున్నారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ పరీక్ష జరగబోతుంది. అటు పూర్తి స్థాయిలో ఏదైతే విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ స్పెషల్ సూపరింటెండెంట్ కూడా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే లొకేషన్ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందో దాదాపు గంట ముందే చేరుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో కూడా తెలుసుకునేందుకు ఆ వెసులుబాటును కూడా కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకైతే 9 గంటల నుంచి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. థ్యాంక్ యూ కిరణ్.